లోతు దేవుని దృష్టికి కనికరము పొందాడు, యథార్థముగా ఉన్నాడు. దేవదూతలు కనబడగానే వారికి సాగిలపడి నమస్కారం చేసి తన ఇంటికి ఆహ్వానించాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ఏ వ్యక్తి ఆ దూతలను గుర్తించలేకపోయారు. కారణం, అతడు దేవుని దృష్టికి కృప పొందినవాడయ్యాడు. నోవాహు దినములలో అతని వంటి నీతిమంతుడు ఎవడు దేవుని దృష్టికి కనబడలేదు. యథార్థవంతుడు గనుక, నీతిపరుడు గనుక లోకమంతటిని జలముల చేత నశింపజేయుడు. ఒక్క నోవాహు కొరకు సృష్టి యావత్తును పునరుత్పత్తి చేశాడు దేవుడు. నీ కొరకు, నా కొరకు కూడా ఆయన పునరుత్పత్తి చేసేంతగా నీ దేవుని దృష్టిని నీవు ఆకర్షించాలంటే ఎట్లా కనబడాలి? శ్రేష్టమైన అంజూరపు పండ్ల గంప వలె నీవు కనబడాలి. ఆ శ్రేష్టమైన అంజూరపు పండ్ల గంపలో నీవు ఉండాలి. నిగనిగలాడని, జబ్బైన, మిక్కిలి తినశక్యము కాని పండ్ల బుట్టలో నీవు ఉంటే ఏం చేయబడుతుంది? అవి వెలుపల పారవేయబడి జనుల చేత త్రొక్కబడుటకు విడవబడతాయి. అయ్యా, నీవు నేను ఎక్కడున్నాను, ఏ గంపలో ఉన్నామో మనల్ని మనం చూసుకుంటాం. మిక్కిలి శ్రేష్టమైన అంజూరపు పండు వంటి వాడు ఆ పుట్టలో ఉన్నామా, ఆ గంపలో ఉన్నామా? జబ్బు పడిన వాడవై, అవిశ్వాసవై, దేవుని ఎరుగని వాడవై, ఈ లోక క్రియలలో పడిపోయి అవిధేయుడవై, దుర్మార్గుడవై, దుర్నీతిపరుడవై, దేవుని దృష్టికి హేయమైన తినశక్యము కాని అంజూరపు పండ్ల గంపలో నీవు ఉన్నావా? ఏ గంపలో మనం ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకొని మన ప్రభు వైపు చూద్దాం. ఆయన మనకు మేలు కలుగునట్లుగా మన యందు దృష్టి వచ్చేవాడు. దేవుడు కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించును గాక.